నెంబర్ 1గా గెలిపించుకుంటాం అంతే, తిరుగులేదు. అసలు లోకేష్ గారికి తిరిగే లేదు. ఇక పోయింది, అది వచ్చింది. ఇది పసుపే. లాస్ట్ టైమే వస్తారు అనుకున్నాము, కానీ రాలేకపోయాడు. కానీ అది ఒక అడిగి వెనకేసుకున్నందువల్ల సింహం కాకుండా ఉండదు కదా. గవర్నమెంట్ ఇబ్బంది లేదు, మన గవర్నమెంట్ సక్సెస్గా ఉంది, ఇబ్బంది లేదు. ఉద్యోగాలు వస్తాయి, చెప్పిన పథకం నెరవేరుస్తారు. మేము కొల్లకొండ, మంగళగిరి కొల్లకొండ నుంచి సార్. మీ పేరేంటమ్మా? నా పేరు కాకాని పద్మావతి. ప్రెసెంట్ లోకేష్ గారి చేతుల్లో పట్టాలు అనేది ఇస్తున్నారు కదమ్మా, ఎలా అనిపిస్తుందమ్మా మీకు? చాలా ఆనందంగా ఉంది సార్, బ్రహ్మాండంగా ఉంది. బాగా చేస్తున్నాడు లోకేష్ గారు, బాగా చేస్తున్నారు. జై చంద్రన్న, జై పవన్ కళ్యాణ్. లోకేష్ గారు ఉన్నారు కదమ్మా, లోకేష్ గారు ద్వారా రాబోయే రోజులు ఇంకా మంచి రోజులు వస్తాయా మంగళగిరిలో మీకు? ఇంకా బంగారు భవిష్యత్తు, తిరుగులేదు లోకేష్ గారికి అంతే. మీరు బంగారు భవిష్యత్తు అంటున్నారు, లోకేష్ గారు మంచి రోజులు వస్తాయని మీరు అంటున్నారు, కానీ గతంలో లోకేష్ గారిని చాలా వరకు చాలా మాటలు అన్నారు కదమ్మా. అవన్నీ ఇక వాళ్ళు చేసిన దానికి మనం ఏం చేయలేము. లోకేష్ గారు వచ్చినాకే చాలా బాగుంది, పరిపాలన బాగుంది. ఆయన అన్నీ బాగా కష్టపడుతున్నాడు. ఇంకా మళ్ళీ 2009లో కూడా లోకేష్ గారు వస్తున్నాడు అంటే. లోకేష్ గారు ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత మంగళగిరిలో మీకు పట్టాలు అనేది ఆలోచించి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఆయన గతంలో బట్టలు పెట్టి ఇస్తాను అంటున్నారు, బట్టలు పెట్టి కూడా ఇస్తాను ప్రతి ఇంట్లో ఆడవాళ్ళకి కానీ ఎవరికైనా కుటుంబ సభ్యులందరికీ కానీ. నిజంగా ఆ మాట మీద నిలబెట్టుకున్నారా? ఆ మాట నిలబెట్టుకున్నారు. ఎవరింతకుముందు గత ప్రభుత్వం ఎవరు నిలబెట్టుకోలేదు, లోకేష్ గారు నిలబెట్టుకున్నారు. ఈ పట్టాలు అనేది చాలా సంవత్సరాల నుంచి ఆగిపోయింది, పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తుంది, ఎవరు ఆలోచించలేదు అంటున్నారు. కొంతమంది 40 సంవత్సరాలు అన్నారు, కొంతమంది 20 సంవత్సరాలు అంటున్నారు. కల్లో కూడా అనుకోలేదు మేము వస్తాయి అని. వస్తున్నాయి. ఒక ఇంటికి పట్టా లేకపోతే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయంటే అసలు ఏం చెప్తాం? అసలు ఇల్లు లేదు, ఇల్లు లేదు అసలు. మనిషికి వాల్యూ లేదు. ఆ ఇల్లు ఉండిద్దో లేదో కూడా వాల్యూ లేదు. ఇప్పుడు ఇల్లు పెరిగింది, ఆ ఇల్లు మీకు ఓన్ అయిపోయింది, మీ ఆ ఇంటికి ఓనర్ కూడా అయిపోయింది. గారికి ఓటేసి మేము ఇచ్చుకున్నాము, ఆయన మాకు ఇచ్చుకున్నాడు. ఏమి ఇచ్చారమ్మా మీకు? ఆయన ఏమి ఇచ్చారు? పట్టాలు ఇస్తున్నాడు. పట్టాలు ఓటు వేసుకున్నాము, ఆయనకి కావాలని గెలిపించుకున్నాము. ఇప్పుడు ఆయన పట్టాలు ఇస్తున్నాడు. 30 ఏళ్ళ కళ, 30 ఏళ్ళ కళ అన్నారు. పీడబ్ల్యూ స్థలాలు రావన్నారు, వచ్చినాయి. అది కళ నిజమని కూడా తెలియట్లేదు. కానీ ఈ రోజు ఇక్కడికి వచ్చినాక నిజం. పట్టా నిన్న మాకు ఇచ్చినప్పుడే, టోకెన్ ఇచ్చినప్పుడే మాకు నిజం. అసలు అనుకోవాలి, పెట్టి నెల మేడం వచ్చి కూడా నెల క్రితం పెట్టా డోక్రాకి వచ్చేసింది. కొంతమంది చాలా అంటే చాలా ఎమోషనల్ ఇబ్బంది కూడా పడుతున్నారు. ఇన్ని సంవత్సరాలు ఎవరు పట్టించుకోలేదు, మాకు వచ్చింది అని ఆనందంతో ఎగురుకుంటూ వస్తున్నారు ఏంటి అందరూ? మరి ఆనందంగా ఇంకేముంది? ఇదే పండుగ, ఇదే శ్రీరామ, ఇదే ఉగాది, అన్ని పండుగలు ఇవే. పండుగలు పట్టాలు ఇచ్చేసారు, అన్ని పండుగల రోజు పట్టాలు మీకు డైరెక్ట్ వచ్చి మాట నిలబెట్టుకున్నాడు ఉగాదికి. తీపి కబురు. లోకేష్ గారు మాట తీరు, దగ్గరికి వెళ్ళినప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన రిసీవింగ్ అంతా ఎలా ఉందమ్మా అందరితో, ప్రజలకి దగ్గరలో? అసలు లోకేష్ గారు మన మనిషి, మన లోకేష్ అంతే. మంగళగిరి రాబోయే రోజు ఇంకా మీ ప్రజల్ని గుర్తిస్తాడంటారా? ఏం లేదు, హైదరాబాద్ దాటి పోవాల్సిందే. కనపడిద్దా మంగళగిరి? హైదరాబాద్ ఆడుకోవాలి, మనకి ఎక్కడెక్కడ వాళ్ళందరూ ఇక్కడ రావాల్సిందే. హైదరాబాద్, బెంగళూరు వాళ్ళందరూ ఇక్కడికి వస్తారా? ఆంధ్రాకి నేను అందరికీ చెప్తాను, మీరు అమెరికా వెళ్ళినా కూడా తల్లిదండ్రులను వదిలేసి వెళ్ళిపోతున్నారు. మన లోకేష్ గారు, మన చంద్రన్ వచ్చాడు, మళ్ళీ మన ఇది రాజధాని, మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ రావాలి, పిల్లలను చూసుకోవాలి. వాళ్ళు చదివించినందుకు, ఉద్యోగాలు ఇచ్చినందుకు ఆడుకోపోయి వాళ్ళు ఇక్కడ ముసలితనం వచ్చి వీళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. డబ్బు కోసం అటు వెళ్తున్నారు ఇతర దేశాలకి. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇప్పుడు కాకపోతే ఇంకొక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎవరి ఫ్యామిలీని వాడు చేసుకుంటా ఉంటారు. మీరేమో లోకేష్ గారు అన్ని చేస్తున్నారు, ఆపోజిట్ పార్టీ వాళ్ళు లోకేష్ ఏం చేయట్లేదు, ఏం పని చేయట్లేదు అసలు అది అని అంటున్నారు. ఏం చేయట్లేదు అన్నది జనానికి తెలుసు, ప్రజలకు తెలుసు. అది ఏం చేశాడు ఆయన? ఏమీ చేయాలి, పథకాలన్నీ పాడు చేశాడు దేశాన్ని అంతే. మీకైతే ఏది మంచి ప్రభుత్వం? నాకు ఇదే మంచి ప్రభుత్వం. మళ్ళీ గెలిపించుకుంటారా లోకేష్ గారిని? నెంబర్ 1గా గెలిపించుకుంటాం అంతే, తిరుగులేదు. అసలు లోకేష్ గారికి తిరిగే లేదు. ఇక పోయింది, అది వచ్చింది. ఇది పసుపే. మీ పేరేంటమ్మా? పద్మావతి. ఎలా అనిపిస్తుందమ్మా లోకేష్ గారి చేతుల్లో పట్టా అనేది ఇస్తున్నారు కదా? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎన్ని సంవత్సరాలు అనుకున్నారు అసలు? 7 సంవత్సరాలు అయింది మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చి. ఈ రోజు మేము పట్టా తీసుకున్నాం, చాలా హ్యాపీగా. పట్టా లేనందువల్ల చాలా అంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇదివరకు ఏ ఇబ్బందులు వస్తాయని భయంతో ఉండేవాళ్ళు కదా. పిల్లలు 2 ఉన్నారు, చదివించుకుంటానికి చాలా ఇబ్బంది పడ్డాము. కనీసం ఇల్లుంది కానీ దాన్ని పెట్టుకుంటానికి కూడా మాకు అర్హత లేదు. ఇన్ని రోజులు ఎక్కడైనా బ్యాంకులో వెళ్ళి లోన్ పెట్టుకోవాలన్నా కూడా ఆప్షన్ ఉండేది కదా. అర్హత లేదు, ఆప్షన్ లేదు. ఇప్పుడు కొంచెం నారా లోకేష్ అన్న దయ వల్ల కొంచెం
ఇప్పుడు ఇల్లు ఉంటేనే పెళ్ళిళ్ళు కానీ జాబ్స్ కానీ లోన్స్ కానీ పెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు పట్టా అనేది మన చేతికి రాగానే సో మీకంటూ ఒక ఓన్ బిల్డింగ్ ఉందని హ్యాపీ ఫీలింగ్. చాలా హ్యాపీ ఫీలింగ్ వచ్చింది. లోకేష్ గారు అసలు ఇంత త్వరగా మీకు పట్టాలు ఇస్తారని అనుకున్నారమ్మా? ఈయన వచ్చిన 8 నెలలు 9 నెలల్లోనే ఇలాంటి జరుగుతాయని అనుకున్నారా? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా మన మంగళగిరి మన అన్నందుకు అలాగే చేశారు. అంత హ్యాపీయేనా అమ్మా లోకేష్ గారు? చాలా హ్యాపీగా ఉంది. గతంలో లోకేష్ గారిని చాలా మంది చాలా మాట్లాడినారు, నమ్మలేకపోయారు లోకేష్ గారిని. మరి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? కానీ చాలా ఎదురు దెబ్బలు తిన్నాడు. చాలా బాధ అనిపించింది అప్పుడు మాకు కూడా. మేము ఫస్ట్ నుంచి ఎందుకంత ఎమోషనల్ అవుతుంది లోకేష్ గారి మ్యాటర్లో? ఇక్కడే ఉండి కూడా అంతా చూస్తా కూడా చాలామంది చాలా మోసం చేశారు, దెబ్బతిన్నాడు బాగా. ఇప్పుడు ఇలాగొచ్చినందుకు చాలా హ్యాపీ అనిపించింది. లాస్ట్ టైమే వస్తారు అనుకున్నాము కానీ రాలేకపోయాడు. కానీ అది ఒక అడిగి వెనకేసుకున్నందువల్ల సింహం కాకుండా ఉండదు కదా. ఇప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మనం ఎప్పటికైనా కానీ ఇంకా తగ్గేది లేదు. మాటకు ముందు పొద్దున్నే లేకగానే సాయంత్రం ఇళ్ళలోపు ఒక స్పీచ్లో కూడా మంగళగిరి 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 అంటున్నారు. ఆయన ఫాదర్ గురించి చెప్పట్లే, రూలింగ్ గురించి చెప్పట్లే, పద్దాగా మంగళగిరి 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 అసలే ఆంధ్ర గురించి కూడా మాట్లాడట్లా, మంగళగిరి మంగళగిరి మంగళగిరి. ఏంటి అంత గట్టిగా పట్టుకున్నాడు ఈసారి? గట్టిగానే ఇస్తాడంటారా ప్రజలందరికీ మంచి రోజులు? మన మంగళగిరి ఇంకంతే. నుంచి ఒకటే డైలాగు. అలా నాన్నగారి గురించి చెప్పట్లేదు, ప్రభుత్వం గురించి చెప్పట్లేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి చెప్పట్లా, మెయిన్లీ మంగళగిరి ప్రజలు అంటున్నారు. మంచి కనిపించేటప్పటికి కొంచెం టైం పట్టిద్దండి. చెడు అనేటప్పటికి తొందరగా స్ప్రెడ్ అయ్యిద్ది కానీ మంచి లేట్ అయ్యిద్ది. కొంచెం లేటుగా వచ్చినా కూడా చక్కగా అందరికీ కావాల్సింది ఏం కావాలి అని మనం అడగక ముందే తెలుసుకొని ఎవరికి ఏం కావాలో అది ఇచ్చారు. ఆనందమే అమ్మా. చాలా హ్యాపీ. ఏది మంచి ప్రభుత్వం? నాకు ఇదే నారా లోకేష్ అన్నదే మంచి ప్రభుత్వం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు హజరత్ సార్. ఓకే, ప్రజెంట్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, లోకేష్ గారి పనితీరు ఎలా అనిపిస్తుంది అండి? ఏం చెప్తారు? పర్వాలేదు సార్, లోకేష్ గారికి నారా చంద్రబాబు నాయుడు పరిపాలన కూడా బాగానే ఉంది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు సిసి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ప్రతి ఒక్కటి కూడా బాగానే జరుగుతున్నాయి. పనులు మాత్రం వేగవంతంగా జరుగుతున్నాయి. ఎక్కడ గింతలేం లేవు. పోయిన గవర్నమెంట్లో ఉన్న గుంతలన్నీ ఇప్పుడు పూర్తి చేస్తున్నారు సారు. లొకేషన్ పరిపాలన కూడా బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రజెంటు అదే ఈ కొంచెం ఈ పథకాల వల్ల జనాలు ఏంటంటే అందుకే రేపు నెల అమ్మఒడి డబ్బులు కూడా ఇదే సార్ రిలీజ్ చేస్తున్నాడు. మేము కూడా ప్రతి ఇంటికి తిరిగి కూడా మీకు ప్రతి పథకం వస్తుంది, రాకుండా ఉండదమ్మా అని చెప్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా పేద సాధలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ప్రతి తల్లికి ఇద్దరు ముగ్గురికి సార్ వేస్తానని చెప్పుకున్నాడు. పర్వాలేదు అన్నారు అసెంబ్లీలో. ఈ మాట నిజంగా మాట మీద నిలబెట్టుకుంటారు? ఈ మాట సార్ ఎందుకని నిలబెట్టుకుంటారు, ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు. లొకేషన్ అన్నాడు కదా, లొకేషన్ సార్ నేరం శనివారం కానీ అన్నాడు కదా. ప్రతి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తానని చెప్పి బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీలో అన్నారు కదా. ఇంతకుముందు అంటే ఇద్దరు ముగ్గురు చెప్పాడు కదా. ఏం చేస్తారు ఇప్పుడు అదే ఇప్పుడు నేను వచ్చిన ప్రాబ్లం కూడా అదే. మా అబ్బాయి విషయం బీటెక్ చదివే మా అబ్బాయి విషయం నేను కూడా వచ్చింది. ఏంటంటే కాలేజీలో ప్రస్తుతానికి ఏంటంటే మేము బీటెక్ కాలేజ్ చేసిన తర్వాత మాకు అక్కడ కొంచెం ఇబ్బంది పెడుతున్నాను మమ్మల్ని. అంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు అది ఇది అని మాట్లాడడానికి వచ్చాను. కానీ ఇవాళ సార్ని కలుసుకునే అవకాశం ఉంది. పనితీరు ఎలా అనిపిస్తుంది? మంగళగిరి సరౌండింగ్స్లో ప్రజలు ఏమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటి? మంగళగిరే కాదు ప్రతి నియోజకవర్గంలో కూడా లొకేషన్ ఎవరైనా బాగానే ఉంది, ఇబ్బంది లేదు. చాలా మంది చాలా మాట్లాడుతున్నారు. ఎన్ని ఒట్టి మా పట్టుకొని సార్ ఎన్ని వాస్తవం చెప్తారు. నేను నెల్లూరు జిల్లా నుంచి వచ్చాను సార్. నేను కనుక మాది నియోజకవర్గం కాదు నేను నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం మాది. అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చానంటే లొకేషన్ అభిమానం. సరే కొన్ని పనులు అవుతుండే లొకేషన్ ప్రజా దర్బార్లో కానీ ఇప్పుడు ఆపేశారు దాన్ని. నెక్స్ట్ మంత్ అయితే ఓపెన్ చేస్తారంట మళ్ళీ ప్రజా దర్బారు. దానికోసం మేము లొకేషన్కి ఎటువంటి లేదు. లొకేషన్కి ప్రతి కార్యకర్త కూడా అండగా ఉంటాం, ఖచ్చితంగా పనిచేస్తాం. మేము అంత దూరం నుండి వచ్చారు కదండి ఇక్కడ వరకు. మరి మీలాంటి వాళ్ళు గుర్తించి మీరు ఏ సమస్యలతో వచ్చారో ఆ సమస్యలు పరిష్కారం అవుతాయి. సార్ పరిష్కారం కాకుండా ఉండే ప్రసక్తే లేదు. ప్రతి ఒక్కరు పరిష్కారం అవుతుంది. ఇటీవల మాకు ఈ చీపురు పనులు కూడా లెటర్ పెట్టాను. దాని మీద పరిష్కారం అయింది. మాకు ఇబ్బంది లేదు. లొకేషన్ కలిగి మేము ఖచ్చితంగా ఆయనకి ఏంటంటే ఉంటాం మేము కార్యకర్తలు. లోకేష్ గారు అంటున్నారు కదా అండి, యువతకు రాబోయే రోజుల్లో బంగారు భవిష్యత్తు అనేది తీసుకొని రావాలి, యువతకు మంచి రోజులు రావాలి అని అంటున్నారు కదా. ఉద్యోగ అవకాశాలు కూడా పెరగాలి అని అంటున్నారు. ఇప్పుడు మామూలుగా పోయిన గవర్నమెంట్లో కానీ అయితే కనీసం వచ్చిన ఇప్పుడు ఈ కంపెనీలు కానీ ఏవో కూడా అన్ని వెనక్కి వెళ్ళిపోయినాయి కదా. ఇప్పుడు లొకేషన్ కానీ సార్ కానీ అందరూ కూడా కంపెనీల మీద బాగా పట్టుబట్టి ఉన్నారు కదా. ప్రతి కంపెనీ తేవాలా, ఇన్ని ఉద్యోగాలు పెట్టాలని అలా. మరి మన ఏపీకి కూడా రాబోయే రోజుల్లో ఆ ఉద్యోగ అవకాశాలు ఏపీకి కూడా రాబోయే రోజుల్లో ఈ గవర్నమెంట్ ఇబ్బంది లేదు. మన గవర్నమెంట్
సక్సెస్గా ఉంది, ఇబ్బంది లేదు, ఉద్యోగాలు వస్తాయి, చెప్పిన పథకాలు నెరవేరుస్తారు. కానీ ఆర్థిక స్తోమత వల్ల కానీ కొంచెం వెనకబడుతుంది. దానివల్ల ఏంటంటే పనులు అవుతాయి, ఇబ్బంది ఏం లేదు. ఒక మాటలో ఏం చెప్తారండి ఈ ప్రభుత్వం గురించి? ఏముంది మరి, ప్రభుత్వం బాగుంది, ఇబ్బంది లేదు, అంతే పరిష్కారం అవుతాయి. మళ్ళీ గవర్నమెంట్ ఇదే రావాలా. లొకేషన్ కనుక సార్ నారా చంద్రబాబు సార్ ఖచ్చితంగా మళ్ళీ కార్తీకతం కష్టపడతాం మేము, ఇబ్బంది లేదు. మళ్ళీ 29లో కూడా కష్టపడి పనిచేస్తాం మేము. మేడం నా చెల్లిలో కనీసం చూడండి, 2019 నుంచి 2024 ఒక్కని కష్టపడ్డా నేను. మా ఊర్లో ఆత్మకూరు నియోజకవర్గం సంగంలో మరిపాడు గ్రామం, అది ఒక్కని కష్టపడ్డా నేను. ఇవాళ నేను నాకు ప్రశంస పత్రం కూడా ఇవాళ ఇదిగో నా చేతిలోనే ఉంది, కావాల్సిన మీకు చూపిస్తా. ఇదిగో లెటర్ ఇచ్చారు నాకు, ఈ లెటర్ ఇచ్చారు నాకు, చూడండి. అంతే